అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రథసప్తమి కదండి. నేను రథసప్తమి రోజున ఏం చేశాను అనేది ఈ వీడియో మొత్తం నేను మీకు చూపిస్తాను. ఎప్పటి నుంచో నాకు కల రథసప్తమి రోజున ఆవు పిడికలతోటి పాయసం వండి సూర్యభగవానుడికి ప్రసాదంగా పెట్టాలి అని. కానీ ఇన్నేళ్ళకి కుదిరిందనమాట. చాలా ఈజీ అండి ఆవు పిడికలతోటి పాలు పొంగించడం అనేది. కాకపోతే నాకు బయటకు వెళ్ళి ఆవు పేడని తెచ్చుకునే అంత ఫ్రీడమ్ లేదు. అలా వెళ్ళలేం కదా. సో మన సొంత ఆవుతోటి మన సొంతంగా పిడికలు చేసుకొని పాలు పొంగించుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందనమాట. అందుకు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సో ఈ పొయ్యని నేను మట్టి పొయ్యి అండి. దీన్ని కూడా నేను ఆవు పేడతో అలికి సిద్ధం చేసుకున్నాను అనమాట. ముందు రోజే నేను ఏ పని చేసినా కూడా సోనీ నా దగ్గరే ఉంటుందండి. ఆ రోజు ఈవినింగ్ సూర్యకాంతి చాలా బాగుంది. తర్వాత రోజు మార్నింగ్ నేను ఈ పొయ్యకి ముగ్గులు వేసి పసుపు కుంకుమతోటి అలంకరించానమాట. దానికి పక్కన ఒక చిన్న పొయ్యి కూడా ఉందండి. ఈ చిన్న పొయ్యిని షోకేస్లో పెట్టుకోవడానికని తీసుకున్నాను. కానీ ఈరోజు దీన్ని స్టార్ట్ చేద్దాము, మొదలు పెడదామని చెప్పి దీన్ని కూడా పక్కన పెట్టానన్నమాట, బుజ్జి పొయ్యిని. ఇకపోతే నేను శ్రావణి యొక్క ఆవు పేడతో చేసుకున్న ఉండలు, ఆ పువ్వులను కోచి మనం పెట్టడం అనేది దేవుడికి సాంప్రదాయమే. కానీ ఆ పువ్వులు వాడిపోతాయి కదండి. అందుకని పూల కుండీని తీసుకొచ్చి సూర్యభగవానుడు ముందు పెట్టానన్నమాట. నేను ఇవన్నీ చేస్తుండగా గోవిందుడు చూస్తున్నాడండి నేనేం చేస్తున్నానా అని. శ్రావణి వచ్చిన తర్వాత నాకు ఇలాంటి పనులన్నీ చేసుకోవడం చాలా బాగుంది. అండ్ ఒక ఆవు కామధేనువుతో సమానం అంటారు కదా. ఆవు ఉంటే అన్నీ ఇంట్లో ఉంటాయి అంటారు కదా. అదేమో నాకు తెలియదు కానండి, ముందు మనసుకు హాయిగా అనిపిస్తుంది. మన ప్రాచీన సాంప్రదాయాలన్నిటిని మనము ఇలా చేస్తూ ఉంటే సైన్స్ ప్రకారం కూడా ఆవు పిడికల్ని మండించడం వల్ల వచ్చే వాయువుతోటి చాలా క్రిములు సంహారం అయిపోతాయంట. సో ఇలా నా చేతులతో చేసుకున్న ఆవు పిడికల్ని నేను పాలు పొంగించడానికి ఉపయోగించడం వల్ల నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ బుజ్జి పొయ్యిలో కూడా చిన్ని చిన్ని ఆవు పిడికలను పెడుతున్నానమాట. ఇది దీపంలా చేసుకున్నాను. దీంట్లో ఒక కర్పూరం వేసి ఇప్పుడు నేను వెలిగిస్తానండి. వెలిగించిన తర్వాత నేను ఆవు పాలతోటి పరమాన్నం వండుతానన్నమాట. ప్రకృతికి దగ్గరగా ప్రకృతిలో మమేకమై జీవిస్తూ ఉంటే ఆ అనుభూతే చాలా స్పెషల్గా ఉంటుంది. ఇప్పుడు నేను వాడే బియ్యం కూడా ప్రకృతి విధానంలో పండించిన నేచురల్ ఫార్మింగ్ మెథడ్లో పండించిన బియ్యమే అండి. అందువలన నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రకృతిలో జీవనం అనేది కొంచెం కష్టమే, కానీ ఇష్టంతో చేస్తే మనసుకి హాయిగా ఎంతో ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. చాలామంది పొగ వస్తుందని చెప్పి కొంచెం ఆటంకంగా ఫీల్ అవుతారు. కానీ ఆవు పేడ నుంచి వచ్చే పొగ మన చుట్టూ ఉన్న రేడియేషన్ని తగ్గిస్తుందండి. భోపాల్లో ఒకసారి ఒక ఫ్యాక్టరీ నుంచి వచ్చిన విషతుల్యమైన వాయువు వల్ల చాలామంది చనిపోయారంట. ఒకే ఒక్క ఇంటిలో వారికి ఏమీ అవ్వలేదంట. దానికి కారణం వారు నిత్య అగ్నిహోత్రం వేసుకోవడం వల్లే. అగ్నిహోత్రం అంటే ఏమీ కాదండి, ఒక ఆవు పిడిక మీద కర్పూరం పెట్టుకుని కొంచెం ఆవు నెయ్యి వేసుకుంటే అదే అగ్నిహోత్రం అన్నమాట. ఈ ఆవు పిడికను కాల్చిన ఆ పొగ వల్ల మన చుట్టూ ఉన్న రేడియేషన్ అంతా తగ్గడమే కాకుండా ఎలాంటి క్రిములు కూడా సంహారం అయిపోతాయి. ఇప్పుడు ఈరోజు శీతాకాలం వెళ్ళిపోయి వేసవికాలం వచ్చే రోజు అన్నమాట. మనకి తెలుసు శీతాకాలంలో చాలా రోగాలు వస్తాయి, ముఖ్యంగా క్రిముల వల్ల, జర్మ్స్ వల్ల. సో ఆ క్రిముల్ని నశింప చేయటానికి
కూలంకుషంగా మనం ఈరోజు ఆవు పేడకలతో పొగ వేసుకోవడం అనేది చాలా ముఖ్యమండి. సైన్స్ ప్రకారం కూడా ఈ పొగ చాలా వచ్చింది, చాలా వేడండి. ఆవు పిడకల నుంచి వచ్చిన పొగ కానీ మంట కానీ చాలా వేడి. అలాగే ఈరోజు రథసప్తమి రోజున సూర్యభగవానుడు కూడా ఎన్నో కాంతుల వేగంతో వస్తాడంట. ఇంకా వేడిగా ఉంటుందండి వాతావరణం. మార్నింగే లేచి ఈరోజు నేను స్నానం చేసిన తర్వాత ఒక్కసారి సూర్య నమస్కారం పెట్టుకున్నానండి. సూర్యుని ఎదురుగా నుంచొని మన ఆజ్ఞాచక్రంలోనికి సూర్యుని కిరణాలు వెళ్తే మిగతా చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి మన సహస్రార చక్రంలో ఒక దివ్యమైన తేజస్సు మిగిలిన చక్రాలకు కూడా ప్రసరిస్తుందండి. అది నేను ఈరోజు ఫీల్ అయ్యాను. మీరు కూడా సూర్యుడికి ఎదురుగుండా ఒక 5 నిమిషాల నుంచొని మన ఆజ్ఞాచక్రం మన కనుబొమ్మల 2 మధ్యలో ఉంటుందండి. కరెక్ట్గా మనం బొట్టు పెట్టుకునే ప్లేస్లో అన్నమాట. చాలామందికి తెలిసే ఉంటుంది. కరెక్ట్గా కిరణాలు మన ఆజ్ఞాచక్రంలో ప్రసరిస్తూ ఉండి మనం సంకల్పం చేసుకుంటే కనుక మనకి శక్తి ఏదో ప్రవహిస్తున్నట్లు మనం ఫీల్ అవుతామండి. ఇట్లా నేను ఆవు పాలను పోసుకుని ఒక ఇత్తడి గిన్నెలో చక్కగా పొంగించుకుంటున్నాను అన్నమాట. ఈ బొజ్జి పొయ్యికి సరిపడా బుజ్జి కుండ కూడా ఉంది, దానిని కూడా పెట్టానన్నమాట. ఇవి చిక్కుడుకాయలతో నేను చేసిన రథం అండి. నాకు సరిగ్గా తెలియదు రథసప్తమి ఎలా చేస్తారో, బట్ నాకు తెలిసిన విధంగా నేను చేశానన్నమాట. ముఖ్యంగా నేను అనుకున్నది ఆవు పిడికలతో పరమాన్నం వండి ఆరు బయట సూర్యునికి అర్పిద్దామని. మిగిలినవన్నీ కూడా నాకు తెలిసినట్లు నేను చేశానండి. ఇందులో తప్పొప్పులు కూడా ఉండొచ్చు. ఈ పొగ చూడండి, ఇట్లా జనరేట్ అయ్యి చుట్టూ ఉన్న వాతావరణానికి వ్యాపించినప్పుడు ఆ వాతావరణంలో ఉన్న రేడియేషన్ ఎక్కడి నుంచో వస్తుందంటే మన ఏసీస్ నుంచి, కరెంట్ ఎలక్ట్రికల్ వస్తువుల నుంచి, అన్నిటి నుంచి విడుదలవుతూ ఉంటుందండి. ఈ రేడియేషన్ మనకి వెళ్ళిపోతుందన్నమాట. ఆవు పొగ ద్వారా న్యూట్రలైజ్ అవుతుంది. ఇప్పుడు నేను బెల్లం కొట్టుకుని బెల్లాన్ని కూడా అందులో వేస్తానండి. సో ఈరోజు మనము పూర్తిగా నవగ్రహాలలో ఫస్ట్ గ్రహమైన సూర్య భగవానుడికి మన శక్తి కొలది, మన భక్తి కొలది, మన ప్రేమ కొలది ఎంత టైం వీలైతే అంత టైంని మనం సూర్యుడి దగ్గర స్పెండ్ చేశాను అన్నమాట. స్పెండ్ చేస్తే చాలా మంచిది. ఒక అపోహను నేను తొలగిందాం అనుకుంటున్నానండి. సూర్యుని ఎదుట ఎండలో ఎక్కువ ఉంటే డి విటమిన్ వస్తుంది అని చాలామంది అనుకుంటారు. డి విటమిన్ సూర్యకిరణాల వల్ల మన శరీరంలోనికి ప్రవేశించదండి. మన శరీరంలో ఉన్న క్రొవ్వుని కరిగించి దాంట్ నుంచి డి విటమిన్ తయారు చేసే శక్తి సూర్యకిరణాలకు ఉంటుందన్నమాట. మన కొవ్వు కరిగితే మనకి డి విటమిన్ వస్తుంది. అది సూర్యకిరణాల తాకిడికి మన చర్మం క్రింద ఉన్న ఫ్యాట్ టిష్యూ, క్రొవ్వు కణాలు కరిగి మనకి డి విటమిన్ వస్తుందన్నమాట. సూర్యుడు చూడండి ఎంత దేదీప్యమానంగా ఉన్నారో. ఈరోజు సూర్యభగవానుని పుట్టినరోజు కదా. నాకు ఈ కార్యక్రమం మొత్తానికి కూడా నా హస్బెండ్ సహకరించారండి చాలా. ఎందుకు అంటే ఈ పొయ్యి అందించడం కానీ ఇదంతా కూడా నాకు కొంచెం కొత్త. మీరు అనుకోవచ్చు ఇన్ని సంవత్సరాలైనా ఈ పనులు రావా అని. అఫ్కోర్స్ రావండి, సిగ్గు లేకుండా ఒప్పుకుంటున్నా. కొన్ని పనులు చేయాలని ఉంటుంది, బట్ సహకారం అనేది కావాలి కదా. సో ఇలా పాలు పొంగుతూ ఉంటే చాలా ఆనందంగా ఉందండి. మీకు కూడా నా ఆనందాన్ని షేర్ చేద్దామని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఇత్తడి గిన్నె పెట్టానండి. దాంట్లో స్పేస్ తక్కువగా ఉంటుంది బెల్లం బియ్యం వేసేటప్పటికి అని చెప్పి నేను కొంచెం వెడల్పంటి మట్టి గిన్నెని తీసుకున్నాను.
దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశానన్నమాట. సో ఇలా పాలు పొంగిన తర్వాత కొంచెం బియ్యం, సగ్గుబియ్యం నానబెట్టినవి యాడ్ చేసుకుంటాను. ఇలా నేను సగ్గుబియ్యం, బియ్యం కలిసి నానబెట్టుకున్నానండి. పొయ్యి ఒక్కసారి అంటుకున్న తర్వాత వేడి అనేది ఎక్కువగా జనరేట్ అవుతుందన్నమాట. ఆవు పిడికల నుంచి వచ్చే వేడి చాలా ఎక్కువ అండి. ఒక్కొక్కసారి కింద అది కూడా బ్రద్దలైపోవచ్చు అన్నంత వేడిగా ఉంటుంది. కానీ ఆ పొగ మాత్రం మనకి ఎటువంటి హాని కలిగించదు. అంతేకాకుండా వాతావరణ కాలుష్యాన్ని చాలా వరకు తగ్గిస్తుందన్నమాట. శ్రావణి, గోవిందుడు, సోని, సిండి నలుగురు కూడా నేనేం చేస్తున్నానా అని చాలా కుతూహలంగా చూస్తున్నాయండి. ఇన్ఫ్యాక్ట్ గ్యాస్ మీద వంట చేసేదానికన్నా పొయ్యి మీద వంట చేయడం టైం ఎక్కువ పడుతుంది, బట్ చక్కగా ఉంటుందండి కాలక్షేపం. ఎక్కువ టైం ఉంటే మామూలుగా మనం వంట చేస్తూ ఎన్నో పనులు చేసుకుంటాం కదా, ఇక్కడ అలా కుదరదు. డెడికేటెడ్గా వంట చేయాలి. సో ఇలా సూర్య భగవానుని కోసం ఈరోజు నేను డెడికేట్ చేశానన్నమాట. ఎంతో ఆనందంతో. సో బెల్లం వేసే టైం వచ్చేసింది కాబట్టి బెల్లం కూడా వేసేద్దాం. ఇలా ఎక్కువ టైంని ఈరోజు నేను సూర్య భగవానుని దగ్గర స్పెండ్ చేశానండి. మనసుకి చాలా ఆనందంగా, ప్రశాంతంగా కూడా ఉంది. అండ్ పాయసం అయితే సూపర్ టేస్టీగా ఉందండి. మా గోవిందుడు కూడా శుభ్రంగా తిన్నాడు. ఇంకా మనం రోజు నిత్య అగ్నిహోత్రం వేసుకోవడం వల్ల మన ఇంటిలోని, మన ఇంటి చుట్టుపక్కల వాతావరణాన్ని మనము ఎంతో కాలుష్యరహితంగా చేయవచ్చండి. మన ఇంట్లోనే మనం రెఫ్రిజిరేటర్ నుంచి కానీ, ఏసీ నుంచి కానీ, ఇంకా చాలా ఎలక్ట్రానిక్ గూడ్స్ వల్ల వచ్చే రేడియేషన్ని మొత్తం కూడా మనం అగ్నిహోత్రం వల్ల తగ్గించుకోవచ్చు. సింపుల్గా ఒక్క ఆవు పిడికని 4 ముక్కలు చేసుకొని రోజుకు 2 ముక్కలు చాలండి. ఒక్క కర్పూరం, కొంచెం ఆవు నెయ్యి వేసుకుని ఈవినింగ్ 6 o'clock లేకపోతే మార్నింగ్ 6 o'clock ఎప్పుడైనా సరే మీకు వీలైన టైంలో స్నానం చేసిన తర్వాత ఇంటిలో మొత్తం ధూపం చూపిస్తే కనుక చాలా వరకు కూడా పాజిటివ్ రేస్ వస్తాయి. అదే మాదిరిగా రేడియేషన్ కూడా మనము తగ్గించుకోవచ్చు. ఇలా ఉడుకుతూ ఉంటే చూడడానికి చాలా బాగుందండి. ఏదైనా ఇష్టంతో చేస్తే ఆ పని మనసుకి చాలా బాగుంటుందన్నమాట. ఇట్లా పాయసం రెడీ అయిన తర్వాత నేను సూర్య భగవానునికి అర్పించుకున్నాను. స్వీకరించిన ఆయన, నేనేమైనా తప్పులు చేసుంటే నన్ను క్షమించండి. వచ్చే సంవత్సరం ఇంకా బాగా మంచి ట్రెడిషన్స్తో, మంచి ఆచారంతో చేయాలి అని అడుగుతున్నానండి. నాకు ఆ శక్తిని ప్రసాదించమని కూడా అడుగుతున్నాను. మనం తెలిసి తెలియక కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు కదండి. అన్నిటిని క్షమించమని, రక్షించమని నేను అడుగుతున్నాను. అంతేకాకుండా సూర్యునికి ఆర్ఘ్యం అనేది చాలా ప్రధానమంట. అందుకని ఆర్ఘ్యాన్ని కూడా నేను ఇస్తున్నానండి. ట్యాప్లో నీళ్ళు పట్టి సోనీకి వాటర్ కోసం వచ్చిందనమాట. ఏ జీవిని కూడా మనము హర్ట్ చేయకూడదు అని చెప్పి నేను సోనీని అక్కడే ఉంచి ఆర్ఘ్యాన్ని ప్రసాదించేశాను. సో అలా నాకు ఈరోజు రథసప్తమి కంప్లీట్ అయిందనమాట. ఈ మిగిలిన కొంచెం సూర్యభగవానునికి అర్పించగా తర్వాత అగ్నిహోత్రునికి కూడా ప్రసాదం అర్పించాలని పెద్దవారు చెప్పారు.
అందువలన నేను కొంచెం తీసి మనము తీసిన పొయ్యిలోని కొంచెం వేస్తున్నానండి. నేను రైట్ హ్యాండ్తోనే చేశాను, బట్ వీడియోలో లెఫ్ట్ హ్యాండ్లా కనిపిస్తుంది, అన్యదా భావించవద్దు. అలాగే మన బుజ్జి పొయ్యిలో కూడా వేద్దామండి. కోర్స్ ఈ పొయ్యి నాకు అవ్వలేదు, జస్ట్ వెలిగించాను అంతే. అది స్పేస్ సరిపోకపోవడం వల్ల అందులో ఏమీ కూడా మనకి రెడీ అవ్వలేదన్నమాట. ఈ మిగిలిన పాయసాన్ని నేను ఇంట్లో మందిరంలో ఉన్న దేవునికి కూడా అర్పించి, తర్వాత తన శ్రావణికి, గోవిందుడికి, సోనీకి, సిండికి, మా వారికి, నేను, అందరం, ఇంకా మన ఇంటికి వచ్చే హెల్పర్స్కి కూడా ఇస్తా అండి. సో ఇలా నేను రథసప్తమిని సెలబ్రేట్ చేసుకున్నాను అన్నమాట. మీరు కూడా చాలా మంచిగా రథసప్తమి చేసుకుని ఉంటారని ఆశిస్తూ, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై